హలో ఫ్రెండ్స్, మన లైఫ్లో స్ట్రెస్, టెన్షను, ఓవర్ థింకింగ్ ఇవి చాలా కామన్ అయిపోయాయి కదా. కొన్నిసార్లు మన మైండ్ ఒక చోట ఉండదు, పాస్ట్ లేదా ఫ్యూచర్లో తిరుగుతూ ఉంటుంది. అయితే మన మైండ్ని కామ్గా ఉంచి ప్రెజెంట్లో హ్యాపీగా ఉండటానికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. అదే మైండ్ఫుల్నెస్. ఇవాళ ఈ వీడియోలో మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, అది మన లైఫ్ని ఎలా చేంజ్ చేస్తుంది, ఇవన్నీ క్లియర్గా తెలుసుకుందాము. సింపుల్గా చెప్పాలంటే మైండ్ఫుల్నెస్ అంటే మనం చేస్తున్న పని మీద పూర్తి దృష్టి పెట్టడం. పాస్ట్ గురించి వర్రీ కాకుండా, ఫ్యూచర్ గురించి టెన్షన్ పడకుండా ప్రెజెంట్ మూమెంట్లో ఉండటం, ఇదే మైండ్ఫుల్నెస్. ఎగ్జాంపుల్, మీరు టీ తాగుతున్నప్పుడు ఫోన్ చూస్తూ తాగుతారా, లేకపోతే టీ టేస్ట్ ఎంజాయ్ చేస్తూ తాగుతారా? టీ టేస్ట్ కనుక ఎంజాయ్ చేస్తూ తాగితే అదే మైండ్ఫుల్నెస్. మైండ్ఫుల్నెస్ అంటే పెద్ద ఫిలాసఫీ కాదు, ఇది ఒక సింపుల్ లివింగ్ స్టైల్. మన మైండ్కి 3 స్టేట్స్ ఉంటాయి: పాస్ట్, ఫ్యూచరు, ప్రెజెంట్. మైండ్ఫుల్నెస్ మనల్ని ప్రెజెంట్ మూమెంట్లోకి తీసుకొస్తుంది. ప్రెజెంట్ మూమెంట్లోనే మన జీవితం జరుగుతుంది, కానీ మన మైండ్ మాత్రం ఎక్కడో ఉంటుంది. దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటంటే, మన బ్రెయిన్లో ఒక పార్ట్ ఉంటుంది, దాని పేరు అమిగ్డాలా. స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇది ఓవర్ యాక్టివ్ అవుతుంది. మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేస్తే ఈ స్ట్రెస్ సెంటరు కామ్ అవుతుంది, మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఈ రీజన్ వల్లనే మెడిటేషన్ చేసేవాళ్ళు ఎక్కువ కామ్గా ఉంటారు. అయితే మైండ్ఫుల్నెస్ ఎందుకు అవసరం? మనకు స్ట్రెస్ ఎందుకు వస్తుంది? గతంలో జరిగిన విషయాలు గుర్తు చేసుకొని బాధపడటం, రాబోయే విషయాల గురించి భయపడటం, ఈ రెండు మన మైండ్ని డిస్టర్బ్ చేస్తాయి. మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేస్తే స్ట్రెస్ తగ్గుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది, మనం హ్యాపీగా ఫీల్ అవుతాము. అంటే మైండ్ఫుల్నెస్ ఈజ్ ఈక్వల్ టు పీస్ఫుల్నెస్. స్టూడెంట్స్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎలా అంటే, స్టడీస్పై ఫోకస్ పెరుగుతుంది, టెన్షన్ అనేది తగ్గుతుంది. ముఖ్యంగా మీరు మీ లైఫ్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అయితే ఈ మైండ్ఫుల్నెస్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయడం చాలా ఈజీ. బ్రీతింగ్ ఎక్సర్సైజ్. కళ్ళు మూసుకొని మీ శ్వాసపై ఫోకస్ చేయండి. ఇన్హేల్, ఎక్స్హేల్ 5 minutes చేస్తే చాలు. మైండ్ఫుల్ వాకింగ్. నడుస్తున్నప్పుడు ప్రతి అడుగును గమనించండి. గ్రౌండ్ టచ్ అవుతున్న ఫీలింగ్ను అబ్జర్వ్ చేయండి. మైండ్ఫుల్ ఈటింగ్. ఫోన్, టీవీ లేకుండా స్లోగా తినండి. టేస్ట్, స్మెల్, టెక్స్చరు అన్నీ ఫీల్ అవ్వండి. అబ్జర్వ్ యువర్ థాట్స్. మీ థాట్స్ తోటి ఫైట్ చేయకండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇది ఒక థాట్ మాత్రమే అని గుర్తించండి. ఒక చిన్న కథ. ఒకసారి ఒక వ్యక్తి గురువుగారి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు: హౌ టు బీ పీస్ఫుల్. గురువుగారు అంటారు, వెన్ యూ ఈట్ జస్ట్ ఈట్, వెన్ యూ వాక్ జస్ట్ వాక్. అతను అంటాడు, అది నేను రోజు చేస్తున్నాను కదా. గురువుగారు నవ్వి ఇలా అంటాడు, లేదు, నువ్వు తింటున్నప్పుడు ఆలోచిస్తావు, నడుస్తున్నప్పుడు కూడా మరో దాని గురించి ఆలోచిస్తావు. ఇదే డిఫరెన్స్. ఫ్రెండ్స్, మైండ్ఫుల్నెస్ అంటే పెద్ద టెక్నిక్ కాదు, ఇది ఒక సింపుల్ లైఫ్ స్టైల్. ప్రెజెంట్ మూమెంట్లో ఉండడం నేర్చుకోండి, మీ లైఫ్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.